హాయ్ అండి, అందరికీ నమస్కారం. దేవాంశ్. నా పేరు శివనాథ్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ట్రాఫిక్ రూల్స్ అండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి టాపిక్ అండి. యాక్చువల్లీ మన ఈ ట్రాఫిక్ రూల్స్ ఏంటంటే మనము ఫస్ట్ ఇందులో తెలుసుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే లైట్స్ గురించి అండి. ఈ 3 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 లైట్స్ ఏంటివి? ఈ రెడ్ కలర్ అంటే అర్థం ఏంటి? ఈ బ్లూ కలర్, ఈ గ్రీన్ ఎల్లో కలర్ అంటే అర్థం ఏంటి? రెడ్ కలర్ అంటే అర్థం ఏంటి? ఈ ఫస్ట్ 3 లైట్స్ గ్రీన్ దేనికోసం అంటే మనము గ్రీన్ సింబల్ పడ్డప్పుడు వెళ్ళొచ్చు, గో అని అర్థం. మనకు అదేవిధంగా ఎల్లో సింబల్ పడ్డప్పుడు ఆ ఎల్లో సింబల్ కారణం ఏంటంటే మనము స్పేస్ తీసుకోండి, రెడ్ లైట్ పడబోతుంది, ఒక దగ్గర లైన్కి లోపే ఆగాలి అని అర్థం. తర్వాత రెడ్ లైట్ పడ్డప్పుడు ఆ లైన్కి ఈతలకే లైన్ దాటకుండా రెడ్ లైట్ పడ్డప్పుడు వాహనం అనేది ఆపుకునేలా మనం చూసుకోవాలండి. ఇది ట్రాఫిక్ గురించి లైటింగ్ సింబల్స్. అలాగే రోడ్డు మీద మనం వెళ్తుంటే ఇలా యారోస్ అని, ఇట్లా పైకి యారో అని, ఇట్లా అప్ అండ్ డౌన్ యారోస్ అని, ఇలా యారోస్ వస్తుంటాయి. ఇంకా కొన్ని చోట్ల హారన్ ప్లీజ్ అని, ఇంకా కొన్ని చోట్ల ఎలా అంటే మనకి లాంగ్ డిస్టెన్స్ యూటర్న్ ఉందని, అలాంటి డిస్టెన్స్ మనకి రోడ్డు మీద కనబడుతుంటాయి. అది వచ్చినప్పుడు మనకు కావాల్సిన ఏవైతే జాగ్రత్తలు వాళ్ళ ముందు ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళు ఏర్పాటు చేశారు, రోడ్డుకి సైడ్కి ఏ విధంగా అయితే మనకు ఆ ప్లేట్ అనేది పెట్టారో దాని విధంగా మనం ఫాలో అవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు బైక్ మీద కొంతమంది ఫోన్స్ వాడుతూ స్టైల్గా ఇట్లా పెట్టి హెల్మెట్లో పెట్టుకొని చెప్పురా ఇది అనుకుంటా పోతుంటారు. అలా పోకూడదు. ఎప్పుడే కానీ మనము చాలా నీట్గా మనము హెల్మెట్ పెట్టుకొని ఫోన్ జోలో పెట్టుకొని ఒకవేళ మనకి కాల్ వస్తే ఒక 2 మినిట్స్ సైడ్ కాపి మనం మాట్లాడి మళ్ళీ మనం జర్నీ చేయాలి. కానీ ఇలా జోలో పెట్టుకొని ఇలా హెల్మెట్ లోపల పెట్టుకొని పోవడం వల్ల అవతలకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. అలా చేయకూడదు. ఫోన్లో కూడా మనం కార్ నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టకుండా ఇష్టం ఉన్నట్టు పోకూడదు. స్పీడ్ లిమిట్ అనేది చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చూసి అది మనం స్పీడ్ లిమిట్ మనం తగ్గించుకోవాలి. అలాగే బైక్స్ కొన్ని చూస్తుంటాం రోడ్ మీద, ఆ బైక్లు ఎట్లా పోతారంటే రుయ్య పోతారు. అట్లా పోయడం వల్ల ఏం ఉపయోగం ఏముండదు. టైరు స్కిడ్ అయింది అనుకోండి, జాగ్రత్త. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా కానీ మన ఫ్యామిలీలో మనకి ఏమైనా అయితే ఎంత బాధపడతారో మీరు ఒకసారి ఆలోచించేయండి. అందుకే ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది తెచ్చాము. ఆ పొల్యూషన్ కూడా మనం ముంగడికని పోతాం, పొగ వస్తుంది ఏమవుతుంది అనుకుంటారు. కానీ ఇంజన్ మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే, కండిషన్లో మనం సర్వీస్ టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే ఆ పొగ అనేది రాదు, కాలుష్యం కూడా ఖరాబ్ కాదు. ఇలాంటివన్నీ జాగ్రత్తలు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ మీ యొక్క వాహనానికి కెరియర్ తీసుకొని మనం ఎలాగైతే పరిశుభ్రంగా ఉంటామో మన వాహనాన్ని కూడా అలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తూ చూడండి. థ్యాంక్ యూ విశ్వ, నాకు ఈ టాపిక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.